హాయ్ ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో టేస్టీ క్విక్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయిన ముంత మసాలాని చాలా ఈజీ మెథడ్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ముంత మసాలా ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా మరమరాలు అనేవి కావాలి. మనం తీసుకున్న మురమరాలు అనేవి ఇలా క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు తీసుకున్న మురమరాలు అనేవి మెత్తగా ఉన్నట్లయితే ఒక ప్యాన్ లోకి వేసుకుని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోండి, అవి క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు. సో ఇలా క్రిస్పీగా ఉన్న మరమరాల్ని నేను 4 కప్పుల వరకు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ ముంత మసాలాని కొన్ని ప్లేసెస్లో బొరుగుల మసాలా అని, కొన్ని ప్లేసెస్లో పిడత కింద పప్పు అని కూడా పిలుస్తుంటారు. సో ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని వేసుకున్నాను. 2 మీడియం సైజ్ పండినటువంటి టొమాటోల్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని వేసుకున్నాను. ఆయిల్లో వేయించినటువంటి వేసిన గుళ్ళని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు అంటాం కదా, అది వేసుకున్నాను. ఒక 1 కప్ ఆలూ భుజియా ఇంట్లో నా దగ్గర రెడీగా ఉందండి, అది వేసుకున్నాను. ఇది ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఈ ప్లేస్లో సన్న కారపూస కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అరచెక్క నిమ్మబద్దని పిండుకోండి, ఆర్ఎల్స్ మీకు టీ స్పూన్స్ లెక్కలో చెప్పాలంటే 2 టీ స్పూన్స్ నిమ్మరసం పిండుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ మరింత టేస్టీగా రావడం కోసం నేను చాట్ మసాలా పౌడర్ అనేది ఒక 1/8 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీకు అవైలబిలిటీలో ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ ఆఫ్ చేసినా పర్వాలేదు. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు, చాట్ మసాలా పౌడర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని మనం చేత్తోనే బాగా పిండుతూ కలుపుకోండి. ఉల్లిపాయలు టొమాటోల్లో ఉన్న తేమ సరిపోతుంది, మీరు అడిషనల్ గా ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీలోనే కావాలనుకుంటే ఏదైనా వేడివేడిగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ అది కూడా వేసుకోవచ్చండి, కట్ చేసుకుని. అది వేసుకుంటే టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. బజ్జీలు అవైలబిలిటీలో లేకపోతే ఇలా క్విక్ గా అప్పటికప్పుడు ఇలా బొరుగుల మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రెసిపీ నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియో లింక్ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.